కాబట్టి ఈ రోజు ఈ అర్ధాంతరంగానే ఈ చర్చ ముగిస్తున్నట్టుగా మనం ఇది చేసుకుందాం. దీనికి సంబంధించిన ఫాలో అప్లో సెకండ్లో మాట్లాడినప్పుడు వెంకటరెడ్డి గారు ఏదైతే చెప్పారో దాని ఆధారాలతో సహా ఎలా చేస్తే మన సూచనలు ఏదైతే మన బండారు రామ్మోహన్ గారు ఇచ్చారో ఆ సూచనలకు సంబంధించిన ఇంకా విశ్లేషంగా ఇంకా కొంచెం అంటే వైడ్గా వారందరినీ ప్రజలకు రైతులకు చేర్చే విధంగా ప్రతి ఒక్క విషయంలో ఈరోజు జంగారెడ్డి గారు ఏదో జూబ్లీ హిల్స్ వెళ్తున్నారని చెప్పారు. అందుకోసమే వారు సరైన పద్ధతిలో ఇంకా స్పందించలేకపోయారు. కాబట్టి ప్రజలకు ప్రేక్షకులకు ఈరోజు ఫోర్ సైజ్ టీవీ విన్నవిస్తుంది ఏంటంటే సమయం లేదు. కాబట్టి మరొకసారి మీ ముందుకు ఇదే ప్యానల్తో మీ ముందుకు ఇదే విషయంపై ఇదే అంశంపై మరొకసారి మాట్లాడడానికి మనం ప్రయత్నం చేద్దాం. మీరందరికీ తెలియడానికి కూడా ప్రయత్నం చేద్దాం. ఈరోజు కంక్లూడ్గా సుధాకర్ శర్మ గారు ఈరోజు డిబేట్ జరిగిన ఏదైతే విషయం ఉన్నదో వ్యవసాయానికి మనం అన్నపూర్ణగా చెప్పబడే ఈ తెలంగాణ రాష్ట్రంలోనే అన్నపూర్ణగా రైతాంగానికి ఎంతైతే నష్టం కలుగుతుందో ఇంకా నష్టానికి సంబంధించిన ఎన్ని వ్యాధులు కూడా మనకు రాబోతున్నాయో ప్రతి ఒక్కరు కులంకుశంగా ప్రతి ఒక్కరు విషయం ప్రతి ఒక్కరు ఈరోజు అందరు రైతు బిడ్డలే. వెంకటరెడ్డి గారు కానివ్వండి, రహమాన్ గారు కానివ్వండి, లేకపోతే శ్రీహరి యాదవ్ గారు కానివ్వండి, జంగారెడ్డి గారు ప్రతి ఒక్కరు మీరు రైతు బిడ్డలం కాకపోవచ్చు కానీ నా ఉన్న ప్యానెల్స్లో మాత్రం అందరు రైతు బిడ్డలే. ప్రతి ఒక్కరికి రైతులు ఎంత బాధపడుతున్నారో తెలుసు. కాబట్టి మీరు దీన్ని ఎలా కంక్లూడ్ చేస్తారు, రేపు రాబోయే కానీ ఆశ్వాసం ఎట్లా కల్పిస్తారో చెప్పండి సార్. థ్యాంక్ యూ జమీల్ జీ. ముఖ్యంగా ఈనాటి చర్చా కార్యక్రమం మనం అనుకున్న దానికంటే కూడా చాలా అద్భుతంగా కొనసాగింది. అలాగే డాక్టర్ వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఒక సీక్వెల్ అనేది దీనికి చాలా అవసరం. ఎందువల్ల అంటే ఇది చాలా ఒక వైడర్ ఫ్రేమ్వర్క్లో మనం ఆలోచన చేయాలి. కాబట్టి తప్పక మనం ఇదే వేదికలో మనం అందరూ కూడా కలుసుకొని రైతు సమస్యలు నిజంగా ప్రతి ఒక్కరు చెప్పిన అభిప్రాయాలు కూడా చాలా బాగున్నాయి. మా ఆప్తమిత్రులు బండారు రామ్మోహన్ గారు ఎంత అద్భుతంగా ఈరోజు ఎన్ని విషయాలు తెలియజేశారంటే ముఖ్యంగా నానో ఫర్టిలైజర్ గురించి వారు చెప్పిన అంశం చాలా అది ఆలోచింపజేస్తోంది. అలాగే వారు అనేక అంశాలు చెప్పారు. అంటే మనకు సంప్రదాయ పద్ధతులు ఎలా ఉన్నాయి, అలాగే సేంద్రియ ఎరువులు ఎలా ఉన్నాయి, వాటి వినియోగం ఎలా ఉంది, అలాగే రైతుకు రావాల్సినటువంటి విషయంలో కూడా ఎలాంటి ఒక ప్రణాళిక మనం అందరూ కూడా కలిగించుకోవాలనే విషయం కూడా చెప్పారు. అలాగే శ్రీహరి యాదవ్ గారు కూడా ఒక మంచి పాయింట్ చెప్పారు. ఎప్పుడు కూడా వ్యవసాయం అనేటువంటిది అనిమల్ హస్బెండరీ అంటాం కదా, ఆ పశు పోషణ ఆ పశు సంబంధమైనటువంటి పశువర్ధకమైనటువంటి అంశానికి మిళితమై ఉంటుంది. దే ఆర్ ఇంటర్ రిలేటెడ్. అగ్రికల్చర్ అండ్ అనిమల్ హస్బెండరీ అనేవి దే ఆర్ ఇంటర్ రిలేటెడ్. వాటిని ఎప్పుడైతే మనం విడదీసి చూస్తామో అది ఒక గొప్ప కెటాస్ట్రోఫ్గా మిగిలిపోతుంది. కాబట్టి అది చాలా అద్భుతమైన సూచనగా నేను భావిస్తున్నాను. అలాగే మనకు జంగారెడ్డి గారు కూడా ముఖ్యంగా మీరు చెప్పారు అందరూ రైతు బిడ్డలు ముఖ్యంగా మన వేదికకు ఇక్కడ చర్చా కార్యక్రమానికి రావడం అనేది చాలా పెద్ద విశేషం. ఈ విధంగానే మనం రైతు సమస్యల్ని కూలంకుషంగా ఇన్డెప్త్గా మనం ఆలోచన చేసి ఒక ప్రణాళికను కనుక తయారు చేసుకోగలిగితే తెలంగాణను ఒక అద్భుతమైన ఆరోగ్యవంతమైన తెలంగాణగా మార్చుకునేటువంటి అవకాశం ఉందని భావిస్తూ అందరికీ మరీ అభినందనలు తెలియజేస్తున్నాను. Right, sir. You have give assurance to that. Yes, we are going to carry another episode on the same subject. You have to give assurance from your side as a chief